అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 5 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే జ్యూస్ చేసి చూపించబోతున్నానండి. ఈ సమ్మర్లో ఈ జ్యూస్ని తాగామంటే ఒంటిని చల్లబరుస్తుందండి. ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. ఏదైనా చల్లగా తాగాలి అనుకున్నప్పుడు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 3/4 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న సగ్గుబియ్యాన్ని ఉడికించి తీసుకోవాలండి. ఇప్పుడు ఇంకో చిన్న గిన్నెను తీసుకోవాలి. ఈ గిన్నెలోకి 3 స్పూన్ల వరకు సబ్జా గింజల్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ సబ్జా గింజల్లోకి 2 టీ గ్లాసుల వరకు నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక పుచ్చకాయని తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కేజీలు ఉన్న పుచ్చకాయని తీసుకున్నానండి. ఇందులోంచి సగం భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీల పుచ్చకాయతో కాకుండా అందులో సగం 1 కేజీతో ఈ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ సగాన్ని పైన ఉన్న తొక్కను తీసేసి ఈ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని నిలువుగా ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి అడ్డుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి. ఇందులో ఓ 5-6 పీసులు మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పుల దాకా వచ్చాయండి. 2 కప్పుల పుచ్చకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను చక్కెర ఏమీ వేయట్లేదండి. చక్కెరకి బదులుగా అరటిపండుని వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు వరకు అరటిపళ్ళని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సబ్జా గింజల్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ద్రాక్ష అలాగే అరటిపండు కూడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు, ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పుచ్చకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల పాలు పోసుకోవాలండి. ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నానండి. అక్కడక్కడ పంటి కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ నేను కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి బీట్రూట్ని మిక్సీ పట్టి ఇలా కొంచెం జ్యూస్ వేసుకున్నానండి. ఇప్పుడు చివర్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇందులో సగ్గుబియ్యం వేసుకోవటం వల్ల సగ్గుబియ్యం మన ఒంటిని పూర్తిగా చల్లబరుస్తుందండి. అలాగే సబ్జా గింజలు వేసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను నా దగ్గర ఉన్నాయని చెప్పేసి అరటిపండు, ద్రాక్ష వేసుకున్నానండి. మీరు కావాలంటే ఓన్లీ పుచ్చకాయతోనైనా ఈ జ్యూస్ ట్రై చేయొచ్చు. అంతేనండి, జ్యూస్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.